హాయ్ గైస్, వెల్కమ్ టు ద గోస్ట్ రివ్యూ ఛానల్. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ కళింగ. మూవీ ఎలాగుందో తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని లాగిపెట్టి కొట్టండి. అప్పుడే నేను పెట్టే వీడియోలన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి డైరెక్ట్గా. ఇంకా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద నాన్ స్పాయిలర్ రివ్యూ. ఇంకా కళింగ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. వన్ టైం వాచబుల్ మూవీ. ఎందుకు ఇలా అంటున్నానంటే మూవీ కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. కాన్సెప్ట్ అయితే చాలా మంచిది ఎంచుకున్నారు. కానీ ఆ సినిమా కాన్సెప్ట్ని తీసుకెళ్లే విధానమే అస్సలు సెట్ కాలేదు మూవీకి. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అలా వెళ్తున్నట్టు అలా వెళ్ళిపోద్ది అంతే. అసలు ల్యాగ్ ఫస్ట్ హాఫ్ అంతా. అసలు స్టోరీ ఏమీ హింట్స్ ఇవ్వకుండా అలాగ సస్పెన్స్ పెట్టి అలాగ బాగానే తీసుకెళ్ళడం ట్రై చేశారు. కానీ ఎందుకో ఫస్ట్ హాఫ్ అంతా చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ఉన్న రివీల్ చేస్తారు కదా ఈ సీక్రెట్స్ అన్నీ, ఈ మిస్టరీ అంతా రివీల్ చేస్తారు అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా అసలు లాస్ట్ 20 నిమిషాలు తప్పితే సినిమా అసలు ఏమీ లేదు. లాస్ట్ 20 నిమిషాలు మాత్రం బాగుంటుంది. అప్పుడు వచ్చే ఎలివేషన్స్ అన్నీ మనకి హనుమాన్ మూవీ కూడా గుర్తు చేస్తుంది. హనుమాన్ మూవీ అండ్ విరూపాక్ష మూవీ ఇవన్నీ గుర్తు చేస్తుంటుంది. ఇంకా ఆ టైంలో వచ్చే బీజిఎం కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. కానీ ఆ లాస్ట్ 20 మినిట్స్ కోసం మిగతా 1 అవర్ 40 మినిట్స్ కూర్చోవాలి. అసలు అది ఒక టార్చర్ లాగా అనిపించింది. మరీ అంత ల్యాగ్. అసలు కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, కానీ తీసుకెళ్లే విధానమే అస్సలు సెట్ కాలేదు మూవీకి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన హీరో ధ్రువవాయు తను లింగ క్యారెక్టర్ చేశాడు. తన క్యారెక్టర్కి అయితే పూర్తిగా న్యాయం చేశాడని చెప్పాలి. ఇంకా హీరోయిన్గా ప్రజ్ఞాన్ అమ్మాయి చేసింది. ఆ అమ్మాయి ఇందులో పద్దు అనే క్యారెక్టర్ చేసింది. ఆ అమ్మాయి కూడా బాగానే న్యాయం చేసింది. ఈ సినిమాలో చాలామంది పెద్ద పెద్ద స్టార్ క్రూవే ఉంది, కాకపోతే వాళ్ళని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అని నా ఫీలింగ్. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అండ్ అనంత నారాయణ అండ్ విష్ణుశేఖర వీళ్ళిద్దరూ కూడా బీజిఎం బాగానే ఇచ్చారు. బీజిఎంఏ సినిమా పడిపోతున్న ప్రతిసారి కొంచెం లేపేది, కానీ దానికి తగ్గట్టుగా స్టోరీని కూడా తీసుకెళ్లే విధానం బాగుంటే బాగున్ను. కానీ కాన్సెప్ట్ అయితే మంచిది ఎంచుకున్న, తీసుకెళ్లే విధానం అసలు బాగాలేదు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది సినిమా. ఇంకా నేను స్టోరీ చెప్తే బాగోదు, ఒకసారి మీరే థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు ఎలాగ అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మరి సినిమా అయితే అంత తీసిపారేసేలాగా ఏం లేదు ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూడొచ్చు, చాలా బాగుంటుంది కాన్సెప్ట్ కూడా. కానీ లాస్ట్ 20 నిమిషాల కోసం మొత్తం 1:40 నిమిషాలు కూర్చోవాలి. మరి పర్లేదు, మేము వెళ్ళి చూస్తాము, మాకు ఇలాంటి మైథలాజికల్ హర్రర్ బేస్డ్ థ్రిల్లర్స్ మాకు ఇష్టం అంటే మీరు వెళ్ళి సినిమా చూడొచ్చు హ్యాపీగా. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించిందో సినిమా చూసి వచ్చి కామెంట్ చేయండి.